ప్రభుత్వాలు మారిన తర్వాత అందరూ అనుకునే విధంగా అంటే వీళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఏదో దాంట్లో ఇరికిస్తారు అని మాట్లాడుతూనే ఉన్నాం. గతంలో గూడా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్ గారు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అని జెప్పేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఆ విషయం గూడా మనకు తెలుసు. అండ్ అలాగే రామోజీరావు గారు గూడా మార్గదర్శిలో అవకతవకలకి పాల్పడ్డారని చెప్పి ఆయన మీద కూడా కేసులు నమోదు చేశారు. శైలజారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడానికెళ్లారు. ఆఫ్‌కోర్స్ ఇట్లా చాలా జరిగాయి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే చర్యలు జరుగుతానే ఉంటాయి. ఇక ఇప్పుడు అసలు విషయానికొస్తే లాస్ట్ టైము మనకి చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఏదో ఒక క్రీడల పోటీలు పెట్టారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరిగింది. పెద్దగా హైలైట్ ఏమి అవ్వలా కానీ అడపాదడపా అందరూ ఆడుకున్నారు. అండ్ అలా బ్యాట్లు పట్టుకొని ఆడితే వాళ్ళు పడడం ఇట్లాంటి ట్రోల్స్ కూడా అయ్యాయి చాలా వరకు. ఇవి చూసాం మనం. అయితే అసలు విషయానికెళ్తే 'ఆడుదాం ఆంధ్ర' అనేది ఒక నాసిరకమైన కాన్సెప్ట్ అని, ఆ కాన్సెప్ట్ కింద పిచ్చి పిచ్చి కిట్‌లన్నీ తెచ్చేసి అంటే ఇప్పుడు 1000 ఖర్చు పెట్టే దగ్గర 100 ఖర్చు పెట్టి, 1,00,000 ఖర్చు పెట్టే దగ్గర 10,000 ఖర్చు పెట్టి, లేకపోతే 2,000 ఖర్చు పెట్టి, బిల్లులు మాత్రం పెద్దగా ఏసి భారీ కుంభకోణం చేశారు. కనీసం ఒక 100,00,00,000 వరకు నిధులని వీళ్ళు స్వాహా చేశారన్నట్టుగా సీఐడీ ఒక కేసయితే నమోదు చేసింది. అంటే సీఐడీకి ఆ శ్రీధర్ రావు అనే ఆయన ఆత్యాపాత్య కమ సంఘం శ్రీధర్ అనే ఆయన జస్ట్ ఒక కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు క్రీడా శాఖ మంత్రి అండ్ ఈ వ్యవహారాల చైర్మన్‌గా బైరెడ్డి ఉన్నాడు. అండ్ రోజా గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్నంతా గూడా సూపర్వైజ్ చేసింది. సో, రోజా మెడకి ఇప్పుడు గట్టిగా ఒక ఉచ్చు బిగుసుకుంది అని జెప్పేసి అంటున్నారు. రీజన్ గూడా ఉంది. ఏంటంటే లోకేష్‌ని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, అండ్ ఇంకా ఎవరినైనా సరే భువనేశ్వరి గారిని గానీ, వాళ్ళకి సపోర్ట్ చేసే ఎవరైనా గానీ, వాళ్ళ కోసం అనుకోకుండా అతిథిగా వచ్చిన రజనీకాంత్ గారినైనా కానీ, రోజా పెద్ద నోరేసుకొని తిట్టడం మనందరికీ తెలుసు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్లుగా అదే పనిగా నాన్ స్టాప్‌గా తిడతా వచ్చింది. ప్రతిరోజు అంటే అసలు మాటకి ఏం మాట్లాడుతున్నామో ఆలోచించకుండా కూడా గట్టిగా విమర్శలు చేసింది. విమర్శలని చెప్పకూడదు. విమర్శలు అంటే అది ఇంకా తక్కువ పదవే. ఎందుకంటే విమర్శలు ఎవరైనా చేస్తారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు విమర్శలు కామన్. మీరు అలా చేయగలిగారు, ఇలా చేయగలిగారు అని అనొచ్చు. కానీ అంటే అప్పుడు అధికార పక్షంలే. కానీ తిట్టడం డైరెక్ట్‌గా అధికారంలో ఉన్నాం మేము. మీరెంత? మీ బతుకెంత? అసలు ఇట్లా అండ్ ఇంకా పుట్టుకల గురించి చాలా చాలా రకాలుగా బాడీ షేమింగ్ గానివ్వండి, పప్పు అని గానివ్వండి, శుద్ధపూసలని గాని, దద్దమ్మలని గాని ఎన్నెన్నెన్నెన్నో మాటలన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళప్పుడు మనసులో పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ 'ఆర్‌కే రోజా'తో మొదలుపెట్టి అలా వల్లభనేని వంశీ, కొడాలి నాని అండ్ అలాగే అనిల్ అండ్ ఇంకా బోలెడంత మంది ఒకరి తర్వాత ఒకరు పనులు చెప్దామని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వము అండ్ నెక్స్ట్ లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లిక్కర్ అసలు వాళ్ళెలా తెచ్చారు? దాంట్లో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది? ఎంతకు అమ్ముకున్నారు? ఏం చేశారనేది అన్నిటి మీద దర్యాప్తు చేస్తున్నారు. సో, ఫస్ట్ వికెట్ రోజా అని జెప్పేసి అందరికి అనిపిస్తుంది. అంటే కొంచెం పెద్దగానే వెళ్దాం అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఆవిడ ఎక్కడికో పారిపోయిందని, ఆవిడిక్కడ లేదని, చెన్నై పోయిందని, అవతల దేశాలు పోయిందని రకరకాల వార్తలొస్తున్నాయి. నిన్న గూడా ఆవిడేమనిందంటే ఆహ్, మేము మంచి పనులు చేసి ఓడిపోయాం గాబట్టి తలెత్తుకు తిరుగుదామని గూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. సో, ప్రెజెంట్ అయితే క్రీడా శాఖలో అంటే లాస్ట్ క్రీడా శాఖ కాదు. ప్రవేశపెట్టినటువంటి 'ఆడుదాం ఆంధ్ర' ఆ ప్రోగ్రామ్‌లో 100,00,00,000కు పైగా అవినీతి జరిగింది అనే ఒక అభియోగంతో రోజాకి అరెస్ట్ చేసే అవకాశాలైతే ఆల్మోస్ట్ మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. రోజా గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది రేపు, ఎల్లుండి మనకు తెలియాల్సినుంది. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. 'ఆడుదాం ఆంధ్ర' అని చెప్పేసి ఏదో ఒక క్రీడల పోటీలు పెట్టారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరిగింది. పెద్దగా హైలైట్ ఏమి అవ్వలా కానీ అడపాదడపా అందరూ ఆడుకున్నారు. అండ్ అలా బ్యాట్లు పట్టుకొని ఆడితే వాళ్ళు పడడం ఇట్లాంటి ట్రోల్స్ కూడా అయ్యాయి చాలా వరకు. ఇవి చూసాం మనం. అయితే అసలు విషయానికెళ్తే 'ఆడుదాం ఆంధ్ర' అనేది ఒక నాసిరకమైన కాన్సెప్ట్ అని, ఆ కాన్సెప్ట్ కింద పిచ్చి పిచ్చి కిట్‌లన్నీ తెచ్చేసి అంటే ఇప్పుడు 1000 ఖర్చు పెట్టే దగ్గర 100 ఖర్చు పెట్టి, 1,00,000 ఖర్చు పెట్టే దగ్గర 10,000 ఖర్చు పెట్టి, లేకపోతే 2,000 ఖర్చు పెట్టి, బిల్లులు మాత్రం పెద్దగా ఏసి భారీ కుంభకోణం చేశారు. కనీసం ఒక 100,00,00,000 వరకు నిధులని వీళ్ళు స్వాహా చేశారన్నట్టుగా సీఐడీ ఒక కేసయితే నమోదు చేసింది. అంటే సీఐడీకి ఆ శ్రీధర్ రావు అనే ఆయన ఆత్యాపాత్య కమ సంఘం శ్రీధర్ అనే ఆయన జస్ట్ ఒక కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు తీసుకున్నారు.
అప్పుడు క్రీడా శాఖ మంత్రి అండ్ ఈ వ్యవహారాల చైర్మన్‌గా బైరెడ్డి ఉన్నాడు. అండ్ రోజా గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్నంతా గూడా సూపర్వైజ్ చేసింది. సో, రోజా మెడకి ఇప్పుడు గట్టిగా ఒక ఉచ్చు బిగుసుకుంది అని జెప్పేసి అంటున్నారు. రీజన్ గూడా ఉంది. ఏంటంటే లోకేష్‌ని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, అండ్ ఇంకా ఎవరినైనా సరే భువనేశ్వరి గారిని గానీ, వాళ్ళకి సపోర్ట్ చేసే ఎవరైనా గానీ, వాళ్ళ కోసం అనుకోకుండా అతిథిగా వచ్చిన రజనీకాంత్ గారినైనా కానీ, రోజా పెద్ద నోరేసుకొని తిట్టడం మనందరికీ తెలుసు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్లుగా అదే పనిగా నాన్ స్టాప్‌గా తిడతా వచ్చింది. ప్రతిరోజు అంటే అసలు మాటకి ఏం మాట్లాడుతున్నామో ఆలోచించకుండా కూడా గట్టిగా విమర్శలు చేసింది. విమర్శలని చెప్పకూడదు. విమర్శలు అంటే అది ఇంకా తక్కువ పదవే. ఎందుకంటే విమర్శలు ఎవరైనా చేస్తారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు విమర్శలు కామన్. మీరు అలా చేయగలిగారు, ఇలా చేయగలిగారు అని అనొచ్చు. కానీ అంటే అప్పుడు అధికార పక్షంలే. కానీ తిట్టడం డైరెక్ట్‌గా అధికారంలో ఉన్నాం మేము. మీరెంత? మీ బతుకెంత? అసలు ఇట్లా అండ్ ఇంకా పుట్టుకల గురించి చాలా చాలా రకాలుగా బాడీ షేమింగ్ గానివ్వండి, పప్పు అని గానివ్వండి, శుద్ధపూసలని గాని, దద్దమ్మలని గాని ఎన్నెన్నెన్నెన్నో మాటలన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళప్పుడు మనసులో పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ 'ఆర్‌కే రోజా'తో మొదలుపెట్టి అలా వల్లభనేని వంశీ, కొడాలి నాని అండ్ అలాగే అనిల్ అండ్ ఇంకా బోలెడంతమంది ఒకరి తర్వాత ఒకరు పనులు చెప్దామని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వము అండ్ నెక్స్ట్ లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లిక్కర్ అసలు వాళ్ళెలా తెచ్చారు? దాంట్లో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది? ఎంతకు అమ్ముకున్నారు? ఏం చేశారనేది అన్నిటి మీద దర్యాప్తు చేస్తున్నారు. సో, ఫస్ట్ వికెట్ రోజా అని చెప్పేసి అందరికి అనిపిస్తుంది. అంటే కొంచెం పెద్దగానే వెళ్దాం అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఆవిడ ఎక్కడికో పారిపోయిందని, ఆవిడ ఇక్కడ లేదని, చెన్నై పోయిందని, ఆవిడతో దేశాలు పోయిందని రకరకాల వార్తలొస్తున్నాయి. నిన్న గూడా ఆవిడేమనిందంటే మేము మంచి పనులు చేసి ఓడిపోయాం కాబట్టి తలెత్తుకు తిరుగుదామని గూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో, ప్రెజెంట్ అయితే క్రీడా శాఖలో అంటే లాస్ట్ క్రీడా శాఖ కాదు. ప్రవేశపెట్టినటువంటి 'ఆడుదాం ఆంధ్ర' ఆ ప్రోగ్రామ్‌లో 100,00,00,000కు పైగా అవినీతి జరిగింది అనే ఒక అభియోగంతో రోజాకి అరెస్ట్ చేసే అవకాశాలైతే ఆల్మోస్ట్ మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. రోజా గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది రేపు, ఎల్లుండి మనకు తెలియాల్సి ఉంది. థాంక్ యూ సో మచ్.